దీపం పెట్టేటప్పుడు ఈ ఒక్క తప్పు చేస్తున్నారా? అయితే ఈరోజే మారండి. పూజా రూమ్లో దీపం ఇలా పెడితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉండిపోతుంది. దీపం వెలిగించేటప్పుడు చదవాల్సిన ఆ ఒక్క శక్తివంతమైన మంత్రం ఇదే. భక్తితో శ్రద్ధతో ఏది చేసినా ఆ లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా లభిస్తుంది. దీపారాధన మంత్రం: దీపజ్యోతిం పరబ్రహ్మం దీపజ్యోతిం జనార్దనం దీపోహారతు మే పాపం సంధ్యాదీపా నమోస్తుతే శుభం కరోతి కళ్యాణమారోగ్యం ధన సంపదం శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. ఈ మంత్రం యొక్క భావం తాత్పర్యం: మొదటి శ్లోకం దీపపు వెలుగు పరబ్రహ్మ స్వరూపం. ఆ వెలుగే శ్రీ మహావిష్ణువు జనార్దనుడు. ఈ దీపం నా పాపాలన్నింటినీ హరించి నాకు సన్మార్గాన్ని చూపించుగాక. అటువంటి సంధ్యాదీపారాధనకి నా నమస్కారాలు. రెండవ శ్లోకం: ఈ దీపపు కాంతి మాకు శుభాలను, కళ్యాణాన్ని, ఆయురారోగ్యాలను మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదించుగాక. మాలోని మరియు శత్రువుల్లోని చెడు బుద్ధిని నశింపజేయుగాక. అటువంటి దీపలక్ష్మికి వందనాలు. దీపం పెట్టేటప్పుడు పాటించవలసిన ముఖ్యమైన నియమాలు: దిశలు: దీపం కుందులు తూర్పు లేదా ఉత్తర దిశల వైపు చూస్తున్నట్టుగా పెట్టండి. అత్యంత శ్రేష్టం తూర్పు ఆరోగ్యం, విజయం, ఉత్తరం సంపద. పడమర వైపు పెడితే సామాన్యం, కానీ దక్షిణం దిశగా అస్సలు పెట్టకండి. ఒత్తులు: నిత్య పూజకు 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయాలి. ఆధారం: దీపపు కుందిని నేరుగా నేలపై పెట్టకూడదు. చిన్న పింగాణి ప్లేట్లో, రాగి ఇత్తడి ప్లేటు లేదా కనీసం కొన్ని అక్షింతల ఆకుపైనైనా దీపాన్ని ఉంచాలి. నూనె: ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయడం ఇంట్లో సానుకూలత శక్తిని, పాజిటివ్ ఎనర్జీ పెంచుతుంది. ఈ స్క్రిప్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి. లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.